12 ఎపిసోడు. వింటున్న అరవిందకి ఎక్కడలేని నీరసం ఆవహించింది. ఇంతలో ఒక ఆటవిక వేషం వేసుకున్న వ్యక్తి ఆమె దగ్గరకు వచ్చి, నేనెవరినో చెప్పుకొని చూద్దాం అన్నాడు. నాకు తెలుసు అంటూ ఒక రెడ్ ఇండియన్ వేషం వేసుకున్న యువతి అంది. ఇలా రకరకాల వేషాలు వేసుకొని అక్కడున్న వాళ్ళందరూ తయారయ్యారు. వీళ్ళందరినీ చూసి కన్నీళ్లు పర్యంతం అవుతోంది అరవిందకు. ప్రభాకర్ ఆమె వైపు చూసి జాలిపడి, తప్పదు, అధికారుల మెప్పు పొందడానికి ఇలాంటివి, నువ్వు ఓర్చుకో అరవిందా అన్నాడు. అసలు ఏంటండి ఇవి అని అడిగింది. బజారుకు పరిగెత్తి ఇప్పటికిప్పుడు అద్దెకి తెచ్చాను ఈ బట్టలు, చూడు ఎంత అందమైన వేషం ఏర్పాటు చేశానో నీకు, కాశ్మీరీ యువతి వేషం. నాకు ఈ గోలంతా వద్దు, మీరు వేసుకోండి బాబు, నాకొద్దు ఇలాంటివి. ఏంటి ఆడవేషమా? ఇందన్ని వేషాలు వేయగాలేంది, మగవాడు ఆడవేషం వేస్తే మాత్రం ఏమిటి తప్పు అంది అరవింద. కానీ ప్రభాకర్ బలవంతంతో ఇద్దరూ కూడా వేషాలేక తప్పలేదు. చివరికి ఆటలు, డ్యాన్సులు, డ్రింకులు, ఆల్కహాల్స్, మ్యూజిక్ మొదలైంది. అందరూ జంటలుగా విడిపోయి శివం ఎత్తినట్లు నాట్యం ప్రారంభించారు. ఎక్స్క్యూజ్ మీ, మృదువుగా గంభీరంగా వినిపించిన మాటలకు చకితురాలై చూసింది అరవింద. కొంటగా చూస్తూ తెలుగులో మాట్లాడుతున్న అతన్ని విస్మయంగా చూసింది అరవింద. అరే ఏమిటా కంగారు? సర్దార్ గుంబనంగా భావస్ఫూర్తితో నవ్వసాగాడు. వేషభాషలు అయితే మార్చగలిగావు కానీ ఆంధ్రుల పిరికితనం వదలలేదే. ఆ మాటకి పౌరుషం వచ్చింది. ఎవరన్నారు మేం పిరికివారమని? అటువంటి అపోహాలు తొలగించుకోండి అంది బెంకంగా. గుడ్, అలా ఉండాలి ఆమోదం ప్రకటించాడు. బీ ఫార్వర్డ్, ఇది తీసుకో. చేతిలోని విస్కీ గ్లాసు అరవిందకు అందించాడు. నో థ్యాంక్స్. పోనీ రా, నాతో డాన్స్ చేస్తావా? అరవింద ఆశ్చర్యం అధికం కాసాగింది. తమ కంపెనీలో ఇంకెవరు తెలుగువారు లేరని ఆమెకు కూడా బాగా తెలుసు. ఓ గ్రహింపుగా తలపంగించి, నువ్వంటూ అంత చనువుగా మాట్లాడడంతోనే అతనెవరో తెలుస్తోంది. ప్రభాకరే. ఆలోచన రాగానే ఆమెలో కొంటతనం ప్రవేశించింది. ఓ చాలా సంతోషంగా మీతో గంతులేస్తాను రండి. అతడు అద్భుతంగా స్టెప్స్ వేస్తున్నాడు. అరవింద, దేవగన్యలాగా మెరిసిపోతున్నావు. నేను నీతో ఇంత సన్నిహితంగా ఉండడం చూసి అందరు ఎంత అసూయగా చూస్తున్నారో చూడు. అంతకంతకు అతడు చేతులు ఆమెను దగ్గరికి లాక్కున్నాయి. చి, అందరిలో సిగ్గు లేకుండా. ఎవడో మీ చేత బాగా తాగిచ్చినట్టున్నాడే. మతి లేకుండా ఉన్నారు బొత్తిగా. నడవండి పోదాం చేత్కరించినట్టుగానే అంది అరవింద. పక్కపక్క నవ్వాడతను. ఎంత తాగినా నాకు మతి పోదు డార్లింగ్, తెలివిగానే ఉంటాను. నీ ఇంటికి పిలుస్తున్నావు, ఏం అభ్యంతరం లేదా అన్నట్టు. అసలు నువ్వు ఈ దేశం, ఈ పార్టీలోకి ఎలా వచ్చావు? ముందు ఇది చెప్పు. ఆ అసందర్భపు ప్రేలాపనకు అయోమయంగా చూస్తున్న అరవిందను మళ్ళా ప్రశ్నించాడు అతను. ఇంతకు నీతో మాట్లాడుతున్నది ఎవరతను? ఏమవుతాడు నీకు? నిగ్రహించుకోలేని ఆగ్రహం కలిగింది అరవిందకు. ఎవరెవరో ఇప్పుడే చెప్తాను. రాజస్థాన్ వేషం మార్చి పంజాబీ వేషం వేయడమే కాకుండా గొంతు కూడా ఎంత చక్కగా మార్చారు. చాలా విద్యలే ఉన్నాయన్నమాట మీలో. ఇంత బాగా ఇంగ్లీష్ డ్యాన్స్ చేయగలరని ఎప్పుడైనా నాతో చెప్పారా? కోపం మిళితమైన కొంటతనంతో అంది ఆమె. అతని కళ్ళద్దాలను, గడ్డాన్ని, పాగాని లాగి పారేసింది అరవింద. హఠాత్తుగా ఏ రాక్షసుడినో చూసినట్టు పిచ్చి కేక పెట్టింది. సుధాకర్, మీరా? వెర్రి చూపులతో స్తంభించిపోయింది. విపరీతమైన స్థాయిలో ఉన్న ఆ నామోచ్చారణను చాలా మందే విన్నారు. వెంటనే నాట్యాలు ఆగిపోయాయి. సుధాకర్ కలకలం ప్రారంభమైంది. పులిముఖాలు, ఏనుగు తలలు అందరూ పీకేసుకున్నారు. అందరూ కొత్త ఆఫీసర్ని చూస్తున్నారు. ఈ గేమ్లో విజేత మిస్సెస్ ప్రభాకర్. ఇంకా అచేతన అవస్థలో ఉన్న అరవిందని ఎవరో హెచ్చరించారు. మిమ్మల్నే స్టేజ్ మీదకి పిలుస్తున్నారు, వెళ్ళండి. దిమ్మరమైన అరవింద ఎలా స్టేజ్ మీదకి వెళ్ళిందో, ఎలా బహుమతి అందుకుందో, ఎలా ఇంటికి చేరిందో ఆమెకే తెలియదు. ఆల్మోస్ట్ ప్రభాకర్ కూడా అదే స్థాయిలో ఉన్నాడు. భార్యాభర్తలిద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. మాట కూడా మాట్లాడుకోలేదు. పట్టడానికి కొంత దూరంలో అడవిలో ఒక కాలనీ నిర్మించుకొని ఉంటున్నది ఆ కంపెనీ అంతా. ఒక ప్రాజెక్ట్ నిర్మాణం గురించి. అదొక చిన్న పట్టణమే అనుకోవచ్చు. ఏ వస్తువుకు లోట్లేదు. ఆ వాతావరణంలో హాయిగా ఉంటున్నారు ప్రభాకరు, అరవింద. కానీ ఉన్నట్టుండి ఉపద్రవం వచ్చిపడింది.
ఆ రోజు నుంచి నిర్లక్ష్యంగా ఉంటున్నాడు. అతని వైఖరి చూసి దుఃఖించింది. నాకు ఈ లోకంలో ఎవ్వరు లేకున్నా, ఎవ్వరు అండా లేకున్నా మీరున్నారు అనే ధైర్యంతో బ్రతుకుతున్నాను. మీరు నాపై కోపం తెచ్చుకుంటారా అని అడిగింది. జవాబు కఠినంగా వచ్చింది. నేను అదే నమ్మికతో ఉన్నాను. నా నమ్మకం వమ్ము చేయకు. కన్నీళ్లతోనే అన్నీ సాధించలేం. ఈ ప్రపంచంలో వివేకం, విచక్షణ ఉండాలి. మీ మనసులో ఏం శంక ఉందో స్పష్టంగా చెప్పండి. నేనేమి అసలు అపరాధం చేయలేదే. రోజులాగే మార్నింగ్ వాక్ వెళ్ళాను. దారిలో అతడు పడకరిస్తే ఇహ నుంచి ఒంటరిగా వెళ్ళడం మానే. నేను అదే నిర్ణయించుకున్నాను. కానీ మనసు ఇంత చిన్న విషయానికే కోపం రావడం కొత్తగా ఉంది నాకు. చిన్న విషయం కాదు అరవింద, పెద్ద విషయమే. ఈ ఉదయం సంగతి నన్ను అడగలేదు. నిన్న పార్టీలో నువ్వు చేసిన పనేంటి? కేవలం బహుమతి గురించి ఆలోచించా కానీ ఇంకేమైనా ఆలోచించావా? ఈ అభియోగానికి నిర్ఘాంతపోయింది. తెగిపోయిన సంబంధం, మరణించిన మనిషి సమానం తెలుసుకో. ఆమె మొహం చూడకుండానే వెళ్ళిపోయాడు. అరవింద గుండెలపై సమ్మెట పోట్లు పడ్డట్టే భావించింది. చేతిలో కప్పు నేలపాలైంది. తెగిపోయిన సంబంధం, మరణించిన మనిషి ఒకటి. ప్రభాకర్ స్వరం 1000 స్వరాలే ఆమె చెవులు చిల్లులు పొడవసాగింది. ఏంటి ఈ విషమ పరిస్థితి? నాకు ఇలా తెచ్చిపెట్టావు భగవాన్. అంత ఘోరమైన పాపం చేశానా నేను? ఇంతగా వేట కుక్కల చేత తరిమించుతున్నావు. ఇది దూర దేశమని ఇక్కడికి పారిపోయి వచ్చాము. ఎట్నుంచి ఎటుపోను? ఏం చేయను? ఏది దిక్కు? అవిరామంగా ఏడుస్తోంది. ఆత్మీయుల ఎడబాటు కలిగితే ఏడుస్తారు. ఎవరికైనా దుర్మరణం జరిగితే ఏడుస్తారు. ఇదేంటి? నా జీవితం అంతా ఏడవడానికే పుట్టానా? సుధాకర్తో తాంబూలాలు, పెళ్ళి అన్నీ లీలగా గుర్తొచ్చాయి. ఎంతో ఆనందపడుతున్న వేళ అతను తన్ను వదిలేసి ఎన్నో బాధలకి, అవమానాలకి గురి చేశాడు. అమ్మయ్య, అన్నీ తప్పించుకొని ప్రభాకర్కి దగ్గరే ఆనందంగా మారుమూలకు వచ్చాం కదా అంటే మళ్ళీ మొదలైంది జీవితం. తెగిపోయిన సంబంధం, మరణించిన మనిషి ఒకటి. ప్రభాకర్ కర్కశ వాక్యాలు మళ్ళా చెవుల్లో గింగురమన్నాయి. ఆ భావనయ్య భరించలేనట్టు చెవులు మూసుకుంది. నన్ను ఇటువంటి దుర్గతి నుంచి, దుఃఖ అవమానాల నుంచి కాపాడి ధైర్యంగా తన సర్వస్వం త్యాగం చేసిన ఆ దైవమూర్తికి నేను అపకారం చేస్తానా? ఎప్పుడూ జరగదు. ప్రభాకర్ నా పాలిట దైవం, ఆదర్శమూర్తి. అతన్ని ఆరాధిస్తాను, పూజిస్తాను. అతడి మనసున తగిలిన అపోహలను తొలగిస్తాను. నేడు ప్రభాకర్ మనసు పనిపై లగ్నం కావడం లేదు. మనసంతా అల్లకొల్లోలంగా ఉంది. ఎందుకు నేను చేశాను ఈ పని? కానీ ఫలితం ఏంటి అని అనుకున్నాడు. ఆ తర్వాత నేను పెరిగివాడినా? సుధాకర్ని చూస్తే ఎందుకు నాకు కలవరం? సుధాకర్ సంగతి నాకు తెలుసు. అతడు నిర్మోహమాటస్తుడు. తనకు కావాల్సింది సాధించడానికి ఎంతటి నిర్లజ్జతో ప్రవర్తించడానికైనా వెనుదీయడు. అటువంటి వాడు గనుకనే నేడు అరవిందన్ మళ్ళా సిగ్గు లేకుండా పలకరిస్తున్నాడు. పాపం, ఇందులో అరవింద తప్పే ఉంది? పొత్తిగా సమయస్ఫూర్తి, లౌక్యం తెలియని అమాయకురాలు, అతి నెమ్మదస్తురాలు. నేను చాలా తొందరపడి అసహనాన్ని ప్రకటించాను ఈవేళ. చర్చ ఇలా ప్రవర్తించవలసింది కాదు. త్వరగా పని జరిగించుకొని వెళ్ళిపోతాను. మొగాడినాయుండి నేనే ఇంత మదన పడుతుంటే పాపం అరవింద్ ఎంత అలజడికి గురవుతోందో గతమంతా గుర్తుకొచ్చి. పాపం అనుకున్నాడు అతను. ఆఫీస్లో ఆ ఆఫీసర్ గాడైన సుధాకర్ గురించి, అతడి భార్య గురించి అందరూ 4 రకాలుగా చెప్పుకున్నారు. విషయం ఏమిటి అంటే, అతడి భార్యని వదిలేసి ఈ వన్నెల విసిని కర్ర అయిన ఈ అమ్మాయిని విదేశాల్లో పెళ్లి చేసుకున్నట్ట. ఈమెదేట కంపెనీ. ఆమె కాళ్ళు పట్టుకుని టెంపరీ గాళ్ళందరూ కాకబట్టాలి, పర్మనెంట్ గాళ్ళకి ఎదుగుబొదుగు లేకుండా ఉంటుంది అనే విషయాలు తెలిసాయి ప్రభాకర్కి. అమ్మో, వీళ్ళందరూ ఇలా విమర్శిస్తున్నారు. అసలు విషయం తెలిస్తే వీళ్ళు ఇంకా ఎంతగా విమర్శిస్తారో అనుకున్నాడు ప్రభాకర్. అక్కడ వాళ్ళు ఇంకా మాట్లాడుకుంటున్నారు. కానీ వాళ్ళెవ్వరూ గమనించకుండా ఇంటికి జారుకున్నాడు ప్రభాకర్. దాదాపు అరవిందకు కూడా చుట్టుపక్కల ఆడవాళ్లతో ఇదే పరిస్థితి ఎదురైంది. మీతో మాట్లాడాడు, మనం వాళ్ళ ఇంటికి వెళ్తామా అని అడిగింది పక్కింటావిడ. ఎందుకు
అయ్యో మీతో మాట్లాడాడు కదా, మీకు పరిచయం ఉందేమో. మనం వాళ్ళని మంచి చేసుకోకపోతే ఎలా? వాళ్ళ చేతుల్లో కదా మన భర్తల ఉద్యోగాలు ఆధారపడి ఉన్నాయి అంది పక్కింటావిడ. అయినా మీకు చుట్టమేమో లేండి, మీకెందుకు ఈ పాటలు, మాకు కావాలి కానీ అంది ఆవిడ. అటే చూస్తూ 2 నిమిషాలు లోకాన్ని మర్చిపోయి వింటోంది అరవింద. ప్రభాకర్ వచ్చే వేళగా వస్తోంది. త్వరగా తలదువి జడేసుకుని పలహారం తయారీలో నిమగ్నమైంది. 10 నిమిషాల అనంతరం 10 నిమిషాల తర్వాత వీధి తలుపు శబ్దమైంది. ప్రభాకర్ ఏమో అనుకుని వెళ్ళింది. అసిస్టెంట్ ఇంజనీర్ బాలి భార్య. అతని అసిస్టెంటు ఒక బుట్టల్లో పళ్ళు తెచ్చి అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. మౌనంగా నిలబడి చూస్తోంది అరవింద, లోపల అచ్చెరు వందుతూ. ఏంటి వీళ్ళు నాకు పంపిస్తున్నారు అని అనుకుంది. ఇంతలో ఆమె వచ్చింది. మిస్సెస్ బాలీని కూర్చోమంది. ఏంటో ఎన్నోసార్లు మీతో మాట్లాడాలని, మీ ఇంటికి రావాలని అనుకోవడమే కానీ ఎప్పుడు కుదరలేదు. ఎన్నాళ్ళకి తీరిక చేసుకున్నాను. మీరు ఎప్పుడైనా చూస్తూ ఉండండి. అలాగే ఈ మిఠాయిలు కూడా ఉంచండి, స్పెషల్గా చేసినవి, అసలైన నేతితో. ఎందుకు ఇంత శ్రమ తీసుకున్నారు? మీ ఇంట్లో ఏమైనా కార్యం జరుగుతోందా? అబ్బే, అప్పుడప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. మేము స్వీట్ ఎక్కువగా చేస్తూ ఉంటాం కదా, చేసినప్పుడల్లా నలుగురికి ఇచ్చుకుంటూ ఉంటాం, అది మాకు అలవాటు. అరవింద్ ఏం సమాధానం చెప్పలేదు. ఏం చేస్తుంటారు మీరు పగలంతా? ఏం తోస్తుంది? మీ హాబీస్ ఏంటి? వగైరా చప్పుదండు ప్రశ్నలేసింది. అసలు మీకు అందంగా తయారవడం తెలియదు. మీ జుట్టుకి ఎన్ని వన్నెలు చిన్నలు వచ్చే మేకప్లు, హెయిర్ స్టైల్స్ నేను నేర్పించి మీ రూపాన్నే మార్చేస్తాను. అజంతా సుందర్లా తయారు చేస్తాను. మీరు అందంగానే ఉంటారుగా. ఇంకేం మాట్లాడాలో తెలియక అంది అరవింద. మీ ముందు నాది కూడా ఒక అందమైన ఫేషియల్స్తోనూ హెయిర్ స్టైల్స్తోనూ తెచ్చుకున్నవేగా మా అందాలన్నీ. మీ అందం నాకంటే ఎంతగా రాణింపో. మీలా నేను 4 గోడల మధ్య కూర్చోను. చూడండి అరవింద గారు, సాయంత్రం ఒకసారి సుధాకర్ని పరిచయం చేసుకోవాలని ఉంది. మీరు నాతో పాటు కూడా వస్తారా అని అడిగింది. మీకు ఆయన స్నేహితుడటగా? అసలు మీరంతా తెలుగు వాళ్ళేనటగా? పొద్దున వాచ్మ్యాన్ నుండి మెల్లగా ఆరాధీశాలండి. నిర్జీవంగా నిలబడిపోసాగింది అరవింద. నేనేదో బెట్టు చేస్తున్నాను అనుకుంది. మీరొస్తే పరిచయాలు వగైరా చాలా సులభం. మీరు ఒకటే గనక కాదనకూడదు. మరి మళ్ళా రేపు వస్తానండి నేను. సెలవంటూ వెళ్ళిపోయింది మిస్సెస్ బాలి. అర్థమైన అరవింద తనలో తాను నీరసంగా నవ్వుకుంది. ఎందుకన్నమాట ఈ కొత్త ప్రేమ అంకురించింది. ఎంత నీచంగా ఉంటారు మనుషులు. తమ అవసరాలు నెరవేర్చుకునే నిమిత్తం పై అధికారి పాదాలపై ఈగల్లా ముసురుకునేంత తహతహలాడిపోతుంటారు. సరేలే అనుకుని తలుపేస్తుంటే అదిరిపోయింది అరవింద. ఎదురుగా తమ ఇంటి వైపు నడిచొస్తున్న సుధాకర్ని చూసి, అదుగో ఆ ఇల్లే, అతడి వెంట వచ్చిన నౌకరు ఇల్లు చూపించి వెనుతిరిగాడు. అరవింద భయంతో తేరుకుని కర్తవ్యం స్ఫురణకు తెచ్చుకునే లోపలగానే సుధాకర్ నవ్వుతూ డ్రాయింగ్ రూమ్లోకి వచ్చి సోఫాలో కూర్చోవడం కూడా జరిగిపోయింది. చిత్రంగా ఉంది అరవింద. నన్ను చూస్తూనే అలా బెదిరిపోతూ చిరాకు పడతావేంటి? నన్ను పూర్తిగా మర్చిపోయావా? గొంతు ఎండిపోయి గుండె దడదడలాడుతున్న అరవింద వెర్రిగా చూడ్డం మినహా సమాధానం చెప్పలేకపోయింది. అయితే మళ్ళా వివాహం చేసుకున్నామన్నమాట. ప్రభాకర్ అఖండుడు లాగానే ఉన్నాడే. చాలా గొప్ప పనే చేశాడు. ఇప్పటికీ శక్తిని ధైర్యాన్ని కూడగట్టుకుంది అరవింద. మీ పొగడతలు తెగడతలు ఎవ్వళ్ళు కోరడం లేదు. వెళ్ళండి. తర్జని వీధి ద్వారం దశ చూపుతూ ఆవేశంగా అంది. చెక్కు చెదరకుండా అరవింద వైపు తమాషాగా చూస్తూ కాలుపై కాలు వేసుకొని కూర్చుని నవ్వాడు సుధాకర్. వెళ్ళడానికే వచ్చానా? నీళ్లు వెతుక్కుంటూ తెల్లారుజాము నుండి నా ఒక్క కటాక్ష వీక్షణం కోసం నిరీక్షిస్తూ నా ముంగిట పడున్నారు ఇక్కడున్న హేమహేమీలందరూ. మరి నేనే నీ ఇంటికి వస్తే నన్ను పొమ్మంటావా? నా విలువ తెలిసినట్టు లేదా నీకు? తెలుసు. ఒకనాడు నా జీవితం మీ చేతిలో ఉంది. ఆడుకున్నారు. అందరిలో అవమానం పాలు చేసి వదిలిపెట్టారు. ఈనాడు నా భర్త ఉద్యోగం మీ చేతిలో ఉంది. అంతేనా? తీక్షణంగా చూస్తూనే అడిగింది. భావయుక్తంగా చిరునవ్వు నవ్వాడు సుధాకర్. అరవిందన ఆపాద మస్తకం చూస్తూ. ఇటు అటు ఎళ్లవాళ్ళు సుధాకర్ ఆ ఇంటికి రావడమేదో అరవింద పాలిట అదృష్టమో వరమో అన్నట్టు చాలా ఘనంగా చూడసాగారు. అది గమనించిన అరవింద మరింత కుపీతురాలైంది.
మీ హోదాకు అధికారానికి బెదరవలసిన అవసరం ఏమీ లేదు నాకు. మీరు చేయగలిగింది చేసుకోవచ్చు. వెళ్ళండి ముందు ఇక్కడి నుంచి. అరవింద ఎంత కోపంతో మాట్లాడుతోందో అంత శాంతంగా తాపీగా చెప్తున్నాడు సుధాకర్. అరవింద, నేను నీకేం అపకారం చేయడానికి రాలేదు. నేను నీ క్షేమాన్ని కోరే హెచ్చరించడానికే వచ్చాను. ఏమిటది? అరవింద గళంలో హేళన. నా బ్రతుకులో పోసిన నిప్పులు ఆరకుండానే మళ్ళీ రగల్చడానికి వచ్చారా? దేవుళ్ళంటి నా భర్త మనసున శంక పుట్టించడానికి వచ్చారా? ఏమిటి నా క్షేమం మీరు కోరేది? నాకు తెలుసులే అతడు దేవుడని. లేకుంటే ఆగ్రహింపబడిన పుష్పాన్ని ఎందుకు అపురూపంగా మెళ్ళో ధరిస్తాడు? సుధాకర్ అసహనంగా హెచ్చరిస్తూ అంది. సరేలే, అది నాకెందుకు, కానీ నా రాక వల్ల నీ భర్త మనసులో శంక కలుగుతుందని నిస్సంశయంగా చెప్పగలను. అంత మాత్రం పౌరుషమే ఉంటే అన్నీ తెలిసి నీలాంటి దాన్ని ఎందుకు చేసుకుంటాడు? చాలా తెలివైనవాడు. నీ వంటి అందగత్తె అవసరం చాలా ఉంది అతడికి పైకి రావడానికి. అందుకే ఉద్ధరించాడు నిన్ను. సూటి చూసి విసిరిన ఈ బాణం ఆమెకు గురి తప్పకుండానే తగిలింది. అంతవరకు తెచ్చిపెట్టుకున్న క్రోధం, బెంకం అదృశ్యమై అశ్రు ప్రవాహాలు కట్టలు తెంచుకున్నాయి. తృప్తిగా నవ్వుతో చూడసాగాడు సుధాకర్. స్త్రీలు నిస్సహాయతతో కురిపించే ఈ కన్నీళ్లు చూసి ఆనందించడం వేడుక రాక్షస స్వభావులైన కొందరు పురుషులకు. జరిగేదేదో జరిగిపోయింది అరవింద. ఇప్పుడు దానికోసం మనం ఎంత దెబ్బలాడుకున్నా లాభం లేదు. జరిగిన దానికి నేను బాధపడుతున్నాను. నిన్ను చూసిన దగ్గర నుంచి ఇంత అందాన్ని ఎలా వదులుకున్నానా అనేది అర్థం కావడమే లేదు. నీ అందాన్ని చూసి ఇప్పుడు నేను పిచ్చెత్తిపోతున్నాను. చిచి, వినలేనట్టు చెవులు మూసుకుంది అరవింద. నటించకలాగా నువ్వేం పతివ్రతవు కాదులే. ఇలాంటి పెళ్లి చేసుకున్న ప్రభాకర్కు నేను వస్తూ పోతూ ఉండడం వల్ల ఏమీ అభ్యంతరం ఉండదని నేను గట్టిగా చెప్పగలను. ప్రభాకర్ రాకముందే, ఆయన చేతిలో తన్నులు తినకముందే ఇక్కడి నుంచి మర్యాదగా బయటికి వెళ్ళండి. అగ్ని జ్వలిత నేత్రాలతో కటు స్వరంతో అప్పర కాళిలాగా శాసిస్తున్న అరవింద రూపాన్ని చూసి కొంత చెలించాడు సుధాకర్. అయినా లెక్కలేనట్టే. ఏరి, ఇంకా నీకు పిల్లలు లేరా అన్నాడు మాట మార్చాలని దృష్టిని లోకానికి సారిస్తూ. ఇవేంటి మిఠాయిలు ఇక్కడ? తెలుసన్నమాట నేను వస్తానని ముందే సిద్ధంగా పెట్టావు. ఒక లడ్డు తీసుకొని తిన్నాడు. ఇక నిగ్రహించుకోలేకపోయింది అరవింద. సహనం సరిహద్దు దాటింది. అసహ్యం ఉట్టిపడుతుండగా అన్నది. చి, మనుషులకైతే చెప్పచ్చు, కుక్కలు చి అన్నా సిగ్గుపడవు అనేసి పక్క గదిలోకి వెళ్ళిపోయి తలుపులు బిగించేసుకుంది. సుధాకర్ కోపంగా లేచాడు. తింటున్న లడ్డు నేలకేసి కొడుతూ మెల్లగా మాట్లాడుతున్నానని వదురుతున్నావే, నేను ఇంటికి వచ్చానన్నా? మూసి ఉన్న తలుపుల వద్ద నిలబడి బిగ్గరగా అన్నాడు. నిన్ను, నీ అందాన్ని నా చుట్టూ కుక్కను తిప్పుకున్నట్టు తిప్పుకోకుంటే చూడు. మరో సంగతి, సంజ స్వభావం అంత మంచిదేమీ కాదు. చేతిలో ఉన్న అధికారాన్ని పూర్తిగా వాడుకుంటుంది. అంచేత నువ్వు వెళ్ళి ఒక్కసారి ఆమెకు కనిపించు. ఇంకా ఇక్కడ సవ్యంగా కొన్నాళ్ళు ఉండాలంటే అందరూ వచ్చి కనిపించిపోతుంటే నువ్వేనా రాణి మహారాణివి? వెళ్తున్నాను, ఇలా వచ్చి వెళ్ళానని ప్రభాకర్కు చెప్పు. మరేం భయం లేదు. వెళ్ళిపోతున్నట్లుగా బూట్ల సవ్వడి వినిపించింది. ఏం పాపం చేశాను? ఎందుకిలా మారీచుడల్లే నా వెంట పడతావు? నా డబ్బుతో ఇంజనీర్ అయ్యావు, నా ధనంతో విదేశాలకు వెళ్ళావు, అన్నీ పాముకు పాలు పోసి పెంచినట్లయింది. తనలో తాను వాపోతూ అంది. అహహా అంటూ వికటంగా నవ్వాడు సుధాకర్. అతడు వెళ్ళిపోలేదన్నమాట, వెళ్ళిపోతున్నట్టు నటించాడు. ఎన్ని జ్ఞాపకం ఉన్నదానికి ఒకనాడు మన ఇద్దరం భార్యాభర్తలమని నువ్వు పూర్తిగా నాకు తెలుసని మాత్రం గుర్తులేదా? గట్టిగా నవ్వుతూ వెళ్తున్నాను రాక్షస అట్టహాసం చేస్తూ నిష్క్రమించాడు. వీధిగేటి శబ్దం అతడు నిజంగా వెళ్ళిపోతున్నట్టు ధ్రువపరిచింది. భవిష్యత్తు జీవితం అంధకార బంధురమైపోయినట్టు తోచింది అరవిందకు. ఇక ఇక్కడ బ్రతకలేము అన్నది నిజం. త్వరలో వెళ్ళిపోవాలి. మరో చోట ఉద్యోగానికి ప్రయత్నించమని ఆయనకి చెప్పాలి. రాగానే నిస్సత్తువుగా ఉన్న లేని శక్తిని కూడా తీసుకొని తలుపు తెరుచుకొని బయటకు వచ్చిన ఆమె అప్రయత్నంగా వీధి గేటు వైపు చూస్తుండగానే నీరు గారిపోయింది. గేటు దాటి వెళ్ళిపోతున్న సుధాకర్ను రెప్ప వాల్చకుండా చూస్తూ నిలబడ్డాడు అప్పుడే వస్తున్న ప్రభాకర్.
సలసలా మరుగుతున్న నూనె కళాయిలో నిలబడ్డట్టుంది అరవింద పరిస్థితి. ఉసూరంటూ వచ్చి కుర్చీలో కూలబడ్డాడు ప్రభాకర్. అవనత వదన అయిన అరవింద వైపు కన్నెత్తి కూడా చూడలేదు. చాలాసేపు అలాగే స్తంభించిపోయిన అరవింద ఆఖరికి మెల్లగా అంది, మనం మరో చోటికి బదిలీ చేయించుకుందాం, ఇక్కడ ఉండలేం. చివ్వున తలెత్తాడు ప్రభాకర్. ఎక్కడైనా మన బుద్ధి గీత మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. ఎందుకు అనవసరంగా నిందిస్తారు? నా వల్ల పొరపాటు ఏముంది? పొరపాటు ఏం లేదే. మరి ఈ మిఠాయిలన్నీ ఎందుకు తీసుకున్నావు అతడి దగ్గర నుంచి? ఏంటి నాటకం? నాకు అర్థం కాకుండా ఉంది. అకస్మాత్తుగా అతడు చేసిన అభియోగానికి మ్రాన్పడి చూస్తూ నిలబడిపోయింది అరవింద. జరిగిందేంటి? అతడికి అర్థమైందేంటి? ఒక్కసారిగా ఆమె కన్నులు చీకట్లు కమ్మాయి. అంతా అయోమయంగా అనిపించింది. నేలపై ఏదో పెద్ద శబ్దం పడినట్టు వినిపించి కళ్ళెత్తి చూశాడు ప్రభాకర్. అరవింద స్పృహ తప్పి అచేతనంగా పడి ఉంది. చి, ఏం బ్రతుకున్నది! జీవితంలో ప్రప్రథమంగా తన జీవన సరళిని తాను ఆవగించుకున్నాడు ప్రభాకర్. భార్యకు తప్పనిసరిగా ఉపచారాలు కావిస్తూ సాయంత్రం అయ్యేసరికి పక్షి గూడిని చేరినట్టు సగటు మానవుడు కొంపకి చేరక తప్పదు. కానీ ఈ గూడు చుట్టూ ఎన్నెన్ని సాలెగూళ్ళు! అరగంటకు సృహ వచ్చిన అరవింద ఏం మాట్లాడలేదు. గోడవైపు తిరిగి పడుకుంది. ప్రభాకర్ టీ తయారు చేసి తీసుకొచ్చాడు. కానీ ఆమె కళ్ళు మూసుకునే మృదువుగానే తిరస్కరించింది. అతగాడు తాగమని ఏం బలవంతం చేయలేదు. ఎవరి ఊహల్లో వారు, ఎవరి విచారాల్లో వారు అభోజనంగానే పడుకున్నారు. అంతలో అరవిందాజీ అనే పిలుపు వినిపించింది బయట. అరవింద విని కూడా కిమ్మనకుండా పడుకుంది ఓపిక లేక. ప్రభాకర్ లేచి వెళ్ళాడు. పక్కింటి ఇంజనీర్ భార్య శ్రద్ధగా అలంకరించుకుని వచ్చినట్టు కూర్చుంది. అరవింద్ గారు ఇంకా తయారు కాలేదా? ఎక్కడికి? అనాసక్తంగానే అడిగాడు ప్రభాకర్. ఈరోజు మేమిద్దరం మిస్సెస్ సుధాకర్ను కలుసుకోవాలని అనుకున్నాం. ఆ గదిలో ఉంది. తనకేం ఆ విషయం నిమిత్తం లేనట్టు నిర్లప్తంగా చూసి వెళ్ళిపోయాడు మరో గదిలోకి. నాకు ఒంట్లో బాలేదు, మీరు వెళ్ళి రండి, ఏమనుకోద్దే అంది అరవింద. అడకత్తర్లో పోకలా నలిగిపోతున్న ఆ మనసును ఆ వదనంపై ఇట్టే చదివేయగలిగింది లౌకికురాలైన పొరిగింటావిడ. ఆమె నాలుక పుణ్యమాని తెల్లారేసరికి వాడంతా గుప్పుమంది. అరవిందకు ప్రభాకర్కు ఏమిటో తేడాలు వచ్చాయి. అరవింద అలిగి పడుకుంది నిన్న రాత్రి. అయ్యో, ఆ మాత్రం తెలియదటమ్మా. నిన్న ఆ సుధాకర్ను ఇంట్లో కూర్చోబెట్టుకుందిగా. 2 గంటల సేపు భర్త లేనప్పుడు సాగదీసుకుంటూ కళ్ళు తిప్పుకుంటూ వ్యాఖ్యానించింది ఒక ఆమె. బహుశా ఈ కొత్త ఆఫీసర్ ఆమె పాత ఫ్రెండే అయి ఉంటాడు. అందుకే మరి. నా సామిరంగా ఇక చూసుకో మజా. ఇటువంటి గొడవల్నే ఆహారం కంటే అధికంగా భావించే భుజించే ఒక ఆవిడ పళ్ళన్నీ బయట పెట్టి నాట్యం చేసినంత పని చేసింది. 4 రోజులు తిరిగేసరికి కొందరు ఆడవారి కంటే అధమం అటువంటి విషయాల్లో ఆసక్తి కనపరిచే కొందరు మగవారిని కూడా ఈ విషయం ఆకర్షించింది. యాంత్రికంగా ఆఫీస్కి పోయి వస్తున్న ప్రభాకర్ను కుతూహలంగా గమనించేవారు కొందరైతే అతడి బోగట్టాను సేకరించడంలో మరికొందరు నిమగ్నులయ్యారు. తనను 100 జతల కళ్ళు గమనిస్తున్నట్టు గ్రహించిన ప్రభాకర్కు ఒళ్ళంతా సూదులతో గుచ్చినట్టే ఉంది. ఎంత లెక్క లేకుండా ప్రవర్తిద్దామన్నా అతడు హృదయంలో ఏవో సన్నని సెగలు రగులుకుంటున్నాయి. మధ్యాహ్నం నిద్ర నుంచి లేచి అరగంట సేపు స్నానం చేసి మరో అరగంట కాలం ముస్తాబులో గడిపి అప్పుడు డ్రాయింగ్ రూమ్లోకి అడుగుపెట్టింది భక్త సమూహాన్ని అనుగ్రహించడానికి సంధ్య. ఆమె అతి అధునాతనమైన వేషాన్ని వడలంతా కళ్ళు చేసుకొని చూస్తూ భక్తిని ప్రకటించి వంగి వంగి నమస్కారాలు చేస్తూ లేచి నిలబడ్డారు భక్త పరివారం. ఒక్క ఆమె తనను తాను పరిచయం చేసుకుంది. తాను ఎవరి భార్యో చెప్తూ ఏమైనా అవసరమైతే ఎంత బాగా పాదసేవ చేయగలదో చెప్పింది. అందరి మాటలు దర్జాగా విని ఒక చిరునవ్వు నవ్వి ఒక కటాక్ష వీక్షణంతో హుందాగా అనుగ్రహించి ఆ తర్వాత అందరికీ నిష్క్రమించడానికి అనుమతించింది సంజ. ఇక చూడండి, ఆమె హయాంలో ఈ ప్రాజెక్టు స్వరూపమే మారిపోతుంది. ఏదో పని చేశామంటే చేశామని కాదు, మన ప్రాజెక్టుకి మంచి పేరు రావాలి. అందుకు మనమందరం కృషి చేయాలి. మీ అందరి సహాయ సహకారం కావాలి. మేము ఎక్కడికి వెళ్ళినా అక్కడ చాలా మంచి పేరు. చకచకా పని, ఎవ్వరూ కూర్చునేందుకు లేదు.
టకటకా జీతాలు, ఒక్కరోజు కూడా ఆలస్యం కాదు, రోజుల తరబడి పేమెంట్ ఆపే పద్ధతే లేదు అంటూ అభయహస్తం కూడా ఇచ్చింది. ఆ తర్వాత ఏమవుతుందో వచ్చే ఎపిసోడ్లో విందాం. ఇంకా కేవలం 23 పేజీలు మాత్రమే ఉన్నాయండి. వచ్చే ఎపిసోడ్లో కథని పూర్తి చేసేస్తానండి. మరి ఈ ఎపిసోడ్కి లైక్, హైపో ఇవ్వండి. వచ్చేదే ఆఖరి ఎపిసోడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.